చూస్తూ ఉన్నారు మీరు వాళ్ళ దౌర్జన్యం ఏందనేది. వాళ్ళ మీటింగ్ పెట్టుకున్నారు, మనం ఒక్కనాడు కూడా అటు అడుగు పెట్టలే. సరే మిగతా విషయాలంటే మేడం మాట్లాడతారు అభివృద్ధి గురించి మిగతాది, కానీ మీరు అందరు చూస్తారు, అన్ని గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు, మన ఊరి నుంచి వచ్చిన వాళ్ళు అందరు చూస్తారు వాళ్ళ దౌర్జన్యం ఏందనేది. చేసింది ఏందో చెప్పుకోకుండా వాళ్ళు చేసింది వాళ్ళు చెప్పుకోవాలి తప్ప మిగతా వాళ్ళ గురించి అడ్డం వచ్చుడు ఏందో మీరు అందరూ అర్థం చేసుకొని మరి దాని గురించి మీరు ఆలోచించాలి. రేపు ఓట్ల నాడు చూడండి మీరంతా అదేందనేది. మీరు మన అభివృద్ధి అంటారు, వాళ్ళు అభివృద్ధి కరెంటు గురించి చెప్తారు. ముఖ్యంగా కరెంట్ ఎప్పుడు ఎవరు ఇచ్చినా అనేది వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు హయాంలో వాళ్ళే 9 గంటలు ఇచ్చారు, ఫ్రీ కరెంట్ ఇచ్చినని వాళ్ళే ఒప్పుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని ఎడిట్ చేసి 3 గంటలని 5 గంటలని ప్రచారం చేపిస్తా ఉన్నారు. మన దయాకర్ రావు గారు ఒకసారి పోయినసారి ఈ ఊళ్ళోకి వచ్చినప్పుడు కాలువ నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఊళ్ళోకి వస్తున్నారు అక్కడి నుంచి నీళ్లు. మరి ఆ నీళ్ళు ఎక్కడ పోయినాయి, ఏమైంది అనేది మళ్ళీ మనం ప్రశ్నించాలి. ఆ నీళ్ళు ఎక్కడ పోయినాయి, కాలువ ఎక్కడ పోయింది, ఇవన్నీ వాళ్ళని ప్రశ్నించాలి. కానీ వాళ్ళు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, అధికారం ఉన్నదని. మనం చేసిన అభివృద్ధి ఏందనేది అందరికీ తెలుసు. ఇంతకుముందు మన ఏపీ మొత్తం మన కంబైండ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వేరే ముఖ్యమంత్రి, మరి తెలంగాణ వేరైన తర్వాత ఎవరు ఉన్నారు ముఖ్యమంత్రి? కాంగ్రెస్ ముఖ్యమంత్రిని చేయాలంటే ఏం చేయలేదు. ఎమ్మెల్యే 15 సంవత్సరాలు మీ నాయకుడే ఉన్నాడు, ఏం చేసిండు? మరి మేము ముఖ్యమంత్రి ఉండి చేయలేదా? మా ముఖ్యమంత్రి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. ఈసారి ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు వస్తారు, మా ఎమ్మెల్యే మన యశస్వి రెడ్డి గారు వస్తారు. ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడండి, మేము ఏం చేస్తామనేది మీకు కూడా తెలుసు. ఇక్కడ జరిగిన అభివృద్ధి అంతా ఏందనేది మీకు తెలుసు. ఇప్పుడు కట్టిన ఇళ్ళని ఎవరు కట్టారు? 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో 10 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి డబ్బా కొట్టుకుంటారు. కానీ ఇప్పుడున్న ఇళ్ళని, ఇక్కడ కట్టిన ఇళ్ళని 70% కాంగ్రెస్ ప్రభుత్వాలు బిల్లులు తీసుకున్నాయి కదా. దమ్ముంటే డిబేట్కి రండి, మీరు ఇక్కడ మాట్లాడే ఆంజనేయుల కాడ మన బొడ్రాయి కాడ కూర్చొని ఇవి చేసిన అభివృద్ధి అంతా ఎక్కడిది? ట్యాంక్ మేము కట్టిందే, కలర్ వేసుకున్నారు. పైప్ లైన్ అంతా మేము వేసిందే ఊళ్ళే. 90% మేమే పైప్ లైన్లు వేసినాం. మేము బోరేకముందు కొనవరి ఇక్కడ బోరేకముందు నీళ్లు ఉన్నాయా? ఏదో మిషన్ భగీరథ నల్లాలని పెట్టారు, 10 గల ఇంటికోటి పెట్టారు. సారీ, ఇంటికోటి పెట్టారు, నీళ్ళు వస్తాయా? ట్యాంకులు కట్టారు, 2 ట్యాంకులు కట్టారు. అవి ఇట్టే కల్లాసు ఏం లేదల్లా. పైప్ లైన్లను ఎవరేసారు? ఇంతకుముందు మేము ఎండాకాలం వస్తే రామరెడ్డి గారి బోర్ మేము తీసుకొని, ఎవరు సర్పంచ్ ఉంటే వాళ్ళు తీసుకొని కిరాయికి తీసుకొని నీళ్లు పెట్టేది. ఒక నెల రోజులు పెట్టగానే తర్వాత ఆయన నార్మల్ దున్నుకోగానే అటు మళ్ళీ బిందెలు పట్టుకొని బావులో కాడిపోయేది. మేము జెడ్పీ ఫండ్ మన ప్రేమ్ కుమార్ గారి భార్య బాకిలలిత గారి జెడ్పీ ఫండ్ నుంచి పెట్టించి బోర్ వేసిన మోటార్ పెట్టిన అప్పటి నుంచే నీళ్లు వస్తానే మీరు గుర్తు చేసుకోవాలి. నేను గుర్తు చేస్తా ఉన్నా మీకు. నీళ్ళు ఎవరు చేసినాక వచ్చినాయని మీరు గుర్తు పెట్టుకోండి. మీరు వాళ్ళు ఇష్టం వచ్చాడు మాట్లాడితే కాదు. ఇక సరే టైం లేదు, నేను మాట్లాడేది పెద్దలు మాట్లాడతారు కాబట్టి ఈ మన 6 గ్యారెంటీలు అనుకోండి. మనం ఇప్పుడు వచ్చే గవర్నమెంట్లో మనం చేసే అభివృద్ధి అంతా మేడం గారు మాట్లాడతారు. ఎక్కువ మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ సరే మీ అందరికీ తెలుసు, మనం చేసేదో చెప్పింది చేస్తాం, చేసింది చెప్తాం. అంతేగాని అడ్డగోలుగా ఏదో బద్రి సినిమాలో కనుక మన బ్రహ్మానందం గారు ఆ డైనోసార్ గుడ్డు నేను తింటా ఆయన వచ్చి మన బుష్ గారు వచ్చి నాకు కొంచెం పెట్టామన్నట్టు, బాలగాంధీ తోటి ఫోటో దిగి పెద్ద గాంధీ తోటి దిగినట్టు, లేకపోతే బాల సాయిబాబా తోటి దిగి పెద్ద సాయిబాబా తోటి దిగినట్టు మేము అవి పెట్టుకో, అలాంటివి చేయని చేసాం మేము చెప్పుకోం. చూడండి, మీరు ఒకసారి ఆలోచించండి, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, మాదేందో మేము చూపిస్తాం. జై కాంగ్రెస్, జై హింద్. థ్యాంక్ యూ అన్న.